ఏంటంటే గింజుకుంటున్నాయి. అర్థమవుతలేదు వాళ్ళకు. ఒకరేమో సపోర్ట్ చేస్తారు, ఒకరేమో వ్యతిరేకిస్తారు. ఈ కారణం ఏంటంటే ఈ పెద్దవాళ్ళందరికీ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉంటాయి. మనకు తెలియందా, పెద్దవాళ్ళలో చాలామందికి భూములు ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇప్పుడు నాగేశ్వరరావు, రవిశంకర్ ఫ్రీగా ఏం మాట్లాడలేరు కదా, వాళ్ళకే భూములు ఉంటాయి, వాళ్ళకే ల్యాండ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, లేదా భూములు ఉన్న పెద్దవాళ్ళతో సంబంధాలు ఉంటాయి. సో వాళ్ళు ఒత్తిడి తెస్తుంటారు, ఏందన్నా మా భూమి పోతుంది మనం మాట్లాడరా అని. వీళ్ళకి ఎన్నికల సమయంలో సహకరించిన పెద్దలు ఉంటారు, కోట్ల విరాళాలు ఇచ్చిన వాళ్ళు. అందువల్ల వాళ్ళు అలా ఆ గందరగోళం రాజకీయంగా ఇది ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందో, మరి దీన్ని సమర్థించితే మనం కూడా సమర్థిస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది కదా, అందువల్ల మనం వ్యతిరేకించాలి. మరి వ్యతిరేకిస్తే పబ్లిక్ ఒపీనియన్కు దూరం అవుతాం కదా. ఈ గందరగోళంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నట్లుగా కనబడుతున్నాయి. మొదలు ఆ గందరగోళం నుంచి బయటపడండి. మీ పాలసీ అని చెప్పండి, క్లియర్గా పాలసీ అని చెప్పండి. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఒక వైఖరి తీసుకుంటే 10 రకాలుగా మాట్లాడతారు, కానీ బీజేపీలో మాట్లాడడం విచిత్రంగా ఉంది. సో బీజేపీ ఒక పాలసీగా తీసుకోండి. వాట్ ఈజ్ యువర్ స్టాండ్? కన్వెన్షన్ కూలగొడితే రాజేందర్కి ఎందుకంత బాధ? అదే రఘునందన్ కూలగొట్టడమే కాదు, డబ్బులు వసూలు చేయాలంటాడు. నేను రఘునందన్ రావు నాగార్జున డబ్బులు వసూలు చేయాలంటున్నాడు. సో అందువల్ల విచిత్రంగా ఉంది. ఇద్దరు నాయకుల మధ్య ఇంత భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎందుకు ఒకే పార్టీలో ఉంటున్నాయనేది ఒక క్వశ్చన్. వాళ్ళు ఆ పార్టీ ఒక స్టాండర్డ్ వైఖరి ఏంటి? వాట్ ఈజ్ యువర్ స్టాండ్? కూలగొడితే ఏం చేయాలి, కూలగొట్టకూడదా, కూలగొట్టాలన్నా, హైడ్రా ఉండాలా వద్దా, ఎవరిది ముట్టుకోవాలి, ఎవరిది ముట్టుకోవద్దు, ఏం చేయాలి చెప్పండి. ఎందుకంటే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. ఒక పబ్లిక్ పాలసీకి కన్స్ట్రక్టివ్ ఆల్టర్నేటివ్ సూచించలేరా? నిర్మాణాత్మకమైన ప్రత్యామ్నాయాన్ని సూచించాలి కదా, లేదా ఒక వైఖరి సూచించాలి కదా. సో ఇలా భిన్నమైనటువంటి వైఖరులతో మాట్లాడితే ఎట్లా? సో అందువల్ల ఆ స్టాండ్ ఏది తీసుకోవాలనేది క్లారిటీ లేక కన్ఫ్యూజన్లో ఉన్నట్టు కనబడుతుంది. రైట్ సార్. కానీ నోటీసులతో సహా చూపిస్తూ ఉన్నారు సార్ ఈటెల రాజేందర్. పేదవాళ్లకు ఎందుకు నోటీసులు ఇచ్చారు అని చెప్పి కూలగొట్టే ఉద్దేశం లేనప్పుడు. అది ఆ ప్రశ్న నన్ను కాదు అడగాల్సింది కదా, ఆ ప్రశ్న హైడ్రా కమిషనర్ నేను కాదు కదా నోటీస్ ఇచ్చింది. హైడ్రా కమిషనర్ ఆయన అడగాలి, ఖచ్చితంగా అడగాలి. మీ ఇంటర్వ్యూలో మీరు అడిగినప్పుడు అప్పటికి నోటీసులు అప్పటికి ఇవ్వలేదు. మరి అప్పుడు నోటీసులు ఇచ్చిన నా దృష్టికి అయితే గ్యారెంటీగా అడిగేవాడిని, పేదల ఇళ్ల జోలికి అనుమానం లేదు. గ్యారెంటీగా అడిగేవాడిని. మళ్ళీ వారం రోజులు ఇంకో ఇంటర్వ్యూ అడిగాను. సో అప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతాను. సో ఎందుకు అడగమండి? ఇప్పుడు అడగాల్సిన చోట ఇప్పుడు ఆయన పార్లమెంట్ సభ్యుడు వెళ్ళి హైడ్రా కమిషన్ పోయి అడగచ్చు కదా. ఈ టీవీ కెమెరాల ముందు గొట్టాల ముందు అడిగితే వస్తుంది. ఇప్పుడు నాగేశ్వరన్ అంటే గొట్టాల ముందు మాట్లాడుతాను, ఎందుకంటే నా పని అది. సో ఈటెల రాజేందర్ పని అది కాదు కదా, ఆయన సోషల్ మీడియా ట్రెండింగ్ కొరకు మాట్లాడు కదా. సో ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు కదా, హైడ్రా కమిషనర్ దగ్గరికి పోయి అడగచ్చు కదా, అయ్యా ఇది ఎందుకు నోటీసులు ఇచ్చావు, చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి అడగచ్చు కదా. హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా, ప్రోటోకాల్ ఉంటుంది. నాగేశ్వర ఏమున్నదండి, నాగేశ్వర జర్నలిస్టు, నేనేముంటుంది టీవీలో ముందు మాట్లాడుకోగలుగుతాను, అంతకనే నేను ఏం చేయగలుగుతా. సో అందువల్ల ఆయన కూడా నాలాగా ఈ టీవీ కొట్టాల ముందు మాట్లాడి ఆనందపడితే ఎట్లా? అందువల్ల లెట్ హిమ్ గో అండ్ ఆస్క్ హైడ్రా కమిషనర్. ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు కదా, దేశాన్ని పాలించే రాజకీయ పార్టీ నాయకుడు, ఓ పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి, డెఫినెట్గా అడగాలి. ఎందుకయ్యా పేదలకు ఎందుకు నోటీస్ ఇస్తున్నావు? ఇంకో పలానా ప్రొఫెసర్ నాగేశ్వర ఇంటర్వ్యూలో మీరే చెప్పారు, పేదల భూముల జోలికి రాము, మధ్యతరగతి వాళ్ళ భూముల జోలికి రాము అని మీరే చెప్పారు కదా ప్రొఫెసర్ నాగేశ్వర ఇంటర్వ్యూలో. మరి ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారు, దీని ఉద్దేశం ఏందని అడగండి. నేను కూడా అడుగుతాను. ఇప్పుడు కానీ నేను అడగాలి అంటే నాకు మళ్ళీ హైడ్రా కమిషన్ ఇంటర్వ్యూ కావాలి. మీరు అడగాలంటే మీరు వెళ్ళి పార్లమెంట్ సభ్యుడు కదా, ఫోన్ చేసి కూడా అడగచ్చు, వెళ్ళి కలిసి కూడా అడగచ్చు కదా. మీరు అదంతా చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకొని బీజేపీ డెలిగేషన్ పై అడగచ్చు కదా. సో పార్లమెంట్ సభ్యుడు కదా, ప్రజాప్రతినిధికి ఉండే ప్రోటోకాల్ రైట్స్ ఉంటాయి. చీఫ్ సెక్రటరీ పోయి అడగచ్చు కదా. అడిగాడా ఈటెల రాజేందర్ చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి? పోనీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారా, పేదలు మధ్యతరగతి భూములు ముట్టుకోవద్దు అని ఒక రిప్రజెంటేషన్ చీఫ్ సెక్రటరీకి ఇచ్చినట్టు చూపెట్టాను. నాకు పట్టిగా ఈ టీవీల ముందు మాట్లాడితే వస్తుందండి, దాన్ని ఎక్కడ రేజ్ చేయాలో అక్కడ రేజ్ చేయాలి కదా. పార్లమెంట్ సభ్యుడికి ఎన్ని అవకాశాలు ఉంటాయి? లేదంటే పార్లమెంట్లో రైజ్ చేయడిపోయి ఇట్లా హైదరాబాద్లో జరుగుతోంది మీరు ఆయన రైజ్ చేయండి. మరి ఇవన్నీ వదిలేసి గట్టిగా మీడియా ముందు వచ్చి మాట్లాడితే చేతులు దులుపుకుంటే పని అయిపోతుందా? సార్ నాకు డౌట్, ఈటెల రాజేందర్ గారికి మీకు ఎక్కడైనా చెడిందా సార్? ఎందుకంటే ఆ సందర్భంలోనే మీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఒకసారి ఒక బైట్ ప్లే చేయండి. అది ఈటెల జరిగినప్పటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, స్వయంగా హైడ్రా చైర్మన్ గారు ఒక ఎండి గారు మాట్లాడతారు. మేము పేదల ఇళ్లకు పోతలేము, పేదల జోలికి పోతలేము, పేదలకు సంబంధించిన ఒక గుడిసె కూడా పీకేస్తాం.